సో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ స్పైన్ రిలేటెడ్ ఇష్యూసా? మోస్ట్లీ ఇప్పుడు స్పాండిలోసిస్ ఏవైతే అంటామో, యూజువల్గా స్పాండిలోసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. చాలా మంది ఏంటంటే నాకు స్పాండిలోసిస్ అనే డిసీజ్ ఉంది అనుకుంటారు. ఇప్పుడు మన హెయిర్ ఎట్లయితే గ్రే అవుతుందో, స్కిన్ ఎట్లయితే ముడతలు వ్రింకిల్స్ వస్తాయో, స్పైన్కి స్పాండిలోసిస్ అనేది అంత కామన్, డీజనరేటివ్ చేంజెస్ అంటారు. సో బై డిఫాల్ట్ చిన్న ఏజ్లో నుంచి వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా 40-45 ఇయర్స్ వచ్చే వరకు స్పాండిలోసిస్ వస్తుంది. దీంట్లో మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ స్పాండిలోసిస్ ఉంటాయి. సో నార్మల్గా అయితే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ ఐటీ ప్రొఫెషనల్స్కి తీసుకుంటే చాలా మందికి స్పాండిలోసిస్ వల్ల పెయిన్స్ రావు. వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా కూర్చోవడము, ల్యాక్ ఆఫ్ స్ట్రెచింగ్ అండ్ మజిల్ పెయిన్స్ వల్ల కూడా, సో మజిల్స్ టైట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు బ్యాక్ పెయిన్తో, నెక్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు. సో ఇవి మనం ప్రాపర్గా ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. డైరెక్ట్ హెడేక్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రాగానే స్కాన్స్ అని కాకుండా చాలా మందికి మజిల్ టైట్నెస్ వల్ల కూడా పెయిన్ ఉంటుంది. అది మనం క్లినికల్గా చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు.